హలో! అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళొచ్చేసి కొద్దిగా లేట్‌గానే లేచాను. అరౌండ్ 6:30కి అలా. అందరూ ఇంట్లోనే ఉన్నారనమాట. అండ్ ఇంకా పాలు తీసుకొని లోపలికొచ్చాను. పోహ చేస్తున్నాను. చాలా రోజులైంది పోహ చేసి. సరే అసలు ఆల్మోస్ట్ నేను వ్లాగ్‌లో అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూపించలేదు. చాలా రోజులైపోయింది ఎందుకో. సరే అనేసి ఇంకా పోహ చేస్తున్నాను. మొన్న వీడియోలో నేను తిన్‌గా ఉండే అటుకులు చూపించాను గదా! దాంట్లో ఎన్ని రకాల స్నాక్స్ చేయొచ్చో మీరందరూ గూడా కామెంట్స్ చేసి చెప్పారు. అవి అసలు నార్మల్‌గా తిన్‌గా కంటే గూడా అసలు పేపర్‌లా ఉన్నాయన్నమాట. అందుకే నేనింకా స్నాక్ చేసినా గూడా అసలవి ఆగుతాయో లేదో అన్నట్లుగా వాటిని దోసలోనే వేసేస్తూ ఉన్నాను. బట్ స్నాక్ అయితే ఒక్కసారి ట్రై జేసి చూస్తాను. కొన్నిటితో ట్రై జేస్తా ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇవొచ్చేసి థిక్ పోహ అండి. ఇవి నేను ఇలా అటుకులు ఉప్మా కోసమే వాడుతూ ఉంటా అనమాట. ఈ ఉప్మా వచ్చేసి వేడి వేడిగా తింటేనే బావుంటుంది. చల్లారితే అస్సలు బాగోదు. అందుకే ఎక్కువగా హాలిడేస్‌లో అందరం ఇంట్లో ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను. అండ్ పొద్దున్న లేవగానే నేను టీ తాగేసాను. కెమెరా గూడా ఆన్ చేయలేదు అప్పటికి. వెదర్ భలే ఉంటుంది గదా! ఇప్పుడు మరీ చల్లగా లేకుండా, మరీ వేడిగా లేకుండా ప్లెజెంట్‌గా ఉంటుంది. పొద్దున్న లేవడం గూడా కొద్దిగా ఈజీగానే ఉంది. మొన్నటి వరకైతే నాకు ఎంత కష్టంగా అనిపిచ్చేదో పొద్దున్నే లేవడం. అసలు 7కి గూడా లేవడం కష్టంగానే ఉండేది. ఇప్పుడు బానే ఉంది. టక్కున లేచేస్తున్నాను నేను గూడా. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయే టైంకి మా హస్బెండ్ లేచారు. ఇంకా ముగ్గురికి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తున్నాను. నేను టీ తాగేసాను. మా హస్బెండ్‌కేమో బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ పెట్టిచ్చాను. సో చాలా రోజుల తర్వాత ఇలా వేడి వేడిగా తింటే బావుందనమాట. ఈ మధ్య బోర్ కొట్టేసింది. దోసలు చాలా సార్లు వేశాను. ఇంకా దోసలు, గుంట పునుగులు ఇవి చాలా సార్లయ్యాయి. ఇవాళ డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. మీలో ఎంతమందికి బ్రూలో సూపర్ స్ట్రాంగ్‌ది ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. బ్రూ ఇన్‌స్టంట్ కాకుండా ఇన్‌స్టంట్‌లోనే సూపర్ స్ట్రాంగ్ ఉంటదనమాట. దాంట్లో చికోరీ పర్సెంటేజ్ ఎక్కువుంటది. టేస్ట్ సూపర్బ్‌గా ఉంటది. నేను ఇండియా వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కాఫీ తాగేదాన్ని. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కాఫీ తాగినా నాకు డిఫరెంట్‌గా అనిపిచ్చేదనమాట. ఎక్కడో తేడా ఉంది అన్నట్లుగా అనిపిచ్చేది. అండ్ తను చెప్పింది ఇలా సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది, బావుంటుంది అనేసి. అది నేను అమెజాన్‌లో తెప్పిచ్చాను. పావు కిలో ప్యాకెట్స్ వచ్చేసి అలా డిఫరెంట్ ప్యాకేజింగ్‌తో ఉంటాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి డీస్కేలర్ అండి. డిష్ వాషర్‌ది. నిన్న బాష్ వాళ్ళొచ్చారు గదా! వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 250 గ్రామ్స్ వచ్చేసి 699 అయింది. 5 టైమ్స్ వాడొచ్చని జెప్పారు. 2 మంత్స్‌కి ఒకసారి డీస్కేలింగ్ చేయాలి అని చెప్పారు. ఇంతకుముందు నేను డీస్కేలింగ్ చేసేదాన్ని. మా దగ్గర ఐఎఫ్‌బీ వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్‌కి నేను చేస్తూనే ఉంటాను. అదే పౌడర్‌ని డిష్ వాషర్‌లో వేసి నేను డీస్కేలింగ్ చేశాను. బట్ ఈసారి సరే బాష్‌దే తీసేసుకుందాము. ఎలాగో ఇంకా అవైలబిలిటీ ఉంది. వాళ్ళొచ్చారు గదా! ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను. నిన్నటి నుంచి వాటర్ అంతా ఆగిపోయి ఉన్నాయి గదా! నాకింకా డైరెక్ట్‌గా అంట్లు వేయాలనిపించలేదు. ఫస్ట్ డీస్కేలింగ్ చేద్దాము. క్లీన్ అయిపోతుంది గదా! ఆ తర్వాత ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేద్దామని ఫస్ట్ ఈ పని చేస్తున్నాను. సో, 50 గ్రామ్స్ అంతా తీసుకున్నానండి. ఆల్మోస్ట్ 1 కప్. అండ్ దీన్ని డిటర్జెంట్ ఏ స్లాట్‌లో అయితే ఏస్తామో అదే స్లాట్‌లో వేసేసి ఇంకొంచెం లోపల చల్లేసాననమాట. వాళ్ళు ఏ ప్రొసీజర్ అయితే చెప్పారో అదే ప్రొసీజర్‌లో నేను మొత్తం డీస్కేలింగ్ చేద్దామని స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకా ఇంటెన్సివ్ కడాయి మోడ్‌లో పెట్టమన్నారు. అదొచ్చేసి 1 ½ అవర్ సైకిల్ 70 డిగ్రీస్ వాటర్ ఉంటుందని చెప్పారనమాట టెంపరేచర్. సో, అన్నిటికంటే హాట్‌గా ఉంటుంది కాబట్టి దీంతో క్లీన్ అవుతదని చెప్పారు. అదే పెట్టాను 1 ½ అవర్ ఇంక అలా వదిలేసాను. ఇవాళ ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి నాకు డిష్ వాషర్ వేసే అంత అవసరమైతే అంత అర్జెంట్‌గా ఏమీ లేదు. కిచెన్ కోసం నేను ఒక చిన్న షాపింగ్ చేశానండి. ఇండస్ వ్యాలీ నుంచి. నేను ఎప్పటినుంచో మిల్క్ కుక్కర్ తీసుకుందాము అనుకుంటున్నాను. ఎందుకంటే పాలు వేడి చేయడానికి పెట్టినప్పుడల్లా పొంగిపోతూ ఉన్నాయి. స్టవ్ పాడవుతూ ఉంటుంది. ఊరికే స్టవ్ క్లీన్ చేయాలి. సరే అనేసి ఇంకా ఇది ఈసారి ఆర్డర్ పెట్టేసాను. 1 లీటర్ కెపాసిటీ అండి. డబుల్ వాల్స్ ఉన్నాయి. అడుగు భలే మందంగా ఉంది. ఇలా ఉండడం వల్ల పాలు మాడడము, అడుగంటడము ఇలాంటి ఇష్యూ ఏమీ ఉండదు. లిడ్ కూడా చాలా వచ్చిందనమాట. బరువు బావుంది. మీ అందరికీ తెలుసు మన కిచెన్‌లో వాడేవన్నీ గూడా ఇండస్ వ్యాలీ బ్రాండ్‌వే బరువుగా ఉంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్‌వి అయితే ట్రై బాటమ్ ఉంటుంది. ఈక్వల్ హీట్ అనేది ఉంటుంది. అండ్ ఇవొచ్చేసి ఇండక్షన్ సేఫ్ కూడాను. అండ్ మిల్క్ బాయిలర్ వచ్చేసి చాలా యూజ్ అవుతుందండి. మనకి 1 లీటర్ మిల్క్ వరకి గూడా బాయిల్ చేసుకోవచ్చనమాట. దీంతో పాటు ఒక మెజరింగ్ కప్, ఒక ఫన్నెల్ ఈ 2 గూడా ఇచ్చారు. ఎలా వాడాలి అనేది నేను చూపిస్తాను. ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుందంతే. ఈ మెజరింగ్ కప్‌లో 1 కప్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ కుక్కర్‌కి ముందు ఈ విజిల్ ఉంది గదా! ఈ విజిల్‌ని ఇలా ఓపెన్ చేసి ఫన్నెల్ పెట్టేసేయాలి. ఫన్నెల్ ద్వారా ఈ వాటర్ మొత్తాన్ని లోపలికి
వంపేసేయాలనమాట. సో, దానివల్ల మాడిపోకుండా ఉంటుంది. హ్యాండిల్స్ కూడా బెక్లైట్ హ్యాండిల్స్ అండి. చల్లగా ఉంటాయి. వేడి ఏమి రాదనమాట. వేడిగా ఉన్నప్పుడు గూడా మనం టచ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ గూడా కంప్లీట్‌లీ డిష్ వాషర్ సేఫ్. ఇంకిలా వాటర్ అన్నీ పోసేసిన తర్వాత మళ్ళీ విజిల్‌ని ఫిట్ చేసేసి, మిల్క్ ఫిల్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. విజిల్ వస్తుందనమాట. విజిల్ కొద్దిసేపు వస్తూనే ఉంటుంది. మిల్క్ బాయిలింగ్‌కొచ్చినప్పుడు ఆ విజిల్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, వెరీ వెరీ సింపుల్. అండ్ స్క్రీన్ మీద కూపన్ కోడ్ కనిపిస్తుంది గదా! నా పేరునే కూపన్ కోడ్ కింద యూజ్ చేసినట్లయితే మీకు 12% ఆఫ్ వస్తుంది. సో, మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నానండి. దోసకాయ పప్పు, అరటికాయ ఫ్రై అండ్ రైస్ చేస్తున్నాను. అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి అందరికీ ఇష్టమైనయన్నమాట. మా అబ్బాయికి బనానా ఫ్రై అంటే ఇష్టం. అండ్ ఇంకా ఇలా ఆంధ్ర సైడ్ కర్రీస్‌లా ఉంటే మా హస్బెండ్‌కి ఇష్టం. అండ్ ఇంకా ఇలా రైస్ కడిగిన వాటర్ అండ్ పప్పు కడిగిన వాటర్ ఈ మధ్య నేను ప్లాంట్స్‌కి పోస్తున్నాను. నేను ఒక చోట చూసా అనమాట. కానీ ఫెర్మెంట్ చేసి పొయ్యమనేసి ఉంది. బట్ ఫెర్మెంట్ చేస్తే మరి స్మెల్ వచ్చేస్తుంది కదా అనేసి ఇలా ఫెర్మెంట్ చేయకుండానే పోస్తున్నాను. ప్లాంట్స్‌లో అయితే డిఫరెన్స్ కనిపిస్తుందండి. బాగా ఎదుగుతున్నాయన్నమాట. ఇంతకుముందు చాలా ఇష్యూస్ ఉండేవి మా ఇంట్లో ప్లాంట్స్ తోటి. బట్ ఇప్పుడైతే చాలా ఎదుగుతున్నాయి. కొంచెం కొంచెమే పొయ్యాలి. మరీ అతిగా పోసేయకూడదు. ఇంకా సైకిల్ మొత్తం అయిపోయింది. చూస్తే అసలు ఎంత క్లీన్‌గా అయిందో. నౌ ఐ యామ్ ఓకే టు యూజ్ దిస్. మొన్నటి వరకి అలా వాటర్ నిలిచిపోయి ఉన్నాయి గదా! ఇప్పుడు భలే క్లీన్ అయిపోయింది. ఇలా అప్పుడప్పుడు డీస్కేలింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి సాల్ట్ వాటర్‌లో ఉన్న డిపాజిట్స్ ఉంటాయి గదా! అవన్నీ గూడా పైప్స్‌ని బ్లాక్ చేసేస్తాయి. ఇలా డీస్కేల్ చేయడం వల్ల అవన్నీ తెరుచుకుంటాయి. డిష్ వాషర్ దాని లైఫ్ కూడా బావుంటుందనమాట. సో, ఇప్పుడైతే చాలా నీట్‌గా అయింది. అసలు లోపలంతా తోమేసి కడిగేసినంత నీట్‌గా అయిపోయిందనమాట. ఎప్పుడు అయితే అక్కడక్కడ డిటర్జెంట్ అది ఉండేది. అట్లా ఏమీ లేదు. సూపర్ క్లీన్‌గా ఉంది. ఇంకా తర్వాత నేను డిషెస్‌ని లోడ్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ 10:30, 11కి అట్లా జ్యూస్ చేస్తున్నాను. అందరం ఇంట్లో ఉన్నాం కదా అని. రోజు చేద్దాం అనుకుంటున్నా గానీ అసలు కుదరట్లేదు. మా హస్బెండ్ ఏమో మార్నింగే వెళ్ళిపోతున్నారు. అండ్ సరే తనున్నప్పుడు చేద్దాంలే అని పోస్ట్‌పోన్ అయిపోతుంది. ఇవాళొచ్చేసి దానిమ్మ గింజలు ముందే నేను తీసేసి పెట్టుకున్నాను. దాంట్లో ఒక బీట్రూట్ యాడ్ చేసేసి ఇలా కొన్ని వాటర్ పోసేసి చేశా అనమాట. అగారో బ్లెండర్ అయితే అండి జ్యూసెస్‌కి చాలా బావుంది. నేను పిండికి ఇది వాడట్లేదు. జ్యూసెస్‌కి మాత్రమే వాడుతున్నా గానీ చాలా బావుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు గూడా ఇంత రెగ్యులర్‌గా జ్యూసెస్ తీసుకోలేదు. బట్ జ్యూసెస్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తది హెల్త్‌లో ఎస్పెషల్లీ. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ వెయిట్ లాస్. బట్ హెల్త్‌లో మాత్రం చాలా డిఫరెన్స్ వస్తది. మా అబ్బాయికైతే ఆల్రెడీ ఇచ్చేసా నేను. అప్పుడే కిచెన్‌లోకొచ్చుండే వాడి గ్లాస్ వాడికిచ్చేసాను. అండ్ ఆ తర్వాత మేము అలా లీజర్‌గా తాగామనమాట. నాకేంటంటే లంచ్‌కి ముందే మొత్తం ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటాను గదా! 12:00 వరకి ఇంకా అంత హర్రీగా ఏమీ ఉండదనమాట. ఇంకా వెనకాల సోఫాలో ఒక లోడ్ ఆఫ్ లాండ్రీ కనిపిస్తూ ఉంటుంది. మడత పెట్టాల్సినవి. అవైతే ఎప్పుడూ ఉంటాయండి. ఒక లోడ్ తీయడం, ఇంకో లోడ్ వేయడం, మడత పెట్టడం ఇదైతే ఒక సైకిల్ అసలు. బట్టలు లేకపోవడం అనేదే ఉండదు. అండ్ ఒక నోట్‌బుక్ వచ్చేసి నేనెప్పుడు ఇలా సోఫా పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా క్రియేటివ్ కైండ్ ఆఫ్ జాబ్ చేసేటప్పుడు ఐడియాస్ అనేవి ప్రతిరోజు రావు. ఎప్పుడు ఐడియాస్ వస్తే అప్పుడే నోట్ చేసుకోవాలి. సో, అలా నోట్ చేసి పెట్టుకుంటా అనమాట. ఇంతకుముందు చూపించని రెసిపీస్ కానీ ఏవైనా ఇంకా అప్పుడప్పుడు ఆ బుక్ చూసుకుంటే నాకు ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ ఉంటే ఒక స్టేజ్‌లో మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుందనమాట. ఇంకేం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటి టైంలో మనం ఆల్రెడీ రాసి పెట్టుకున్న ఐడియాస్ చూసుకుంటే ఈజీగా ఉంటది. ఇంక ఇదొచ్చేసి దోసకాయ, టమాటా, పప్పు. దీంట్లోనే మొత్తం ఆనియన్స్ అండ్ ఒక టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాను. లాస్ట్‌లో జస్ట్ తాలింపు వేయడమే. జీరా, ఆవాలు వేసి తాలింపు వేసేయడమే. ఈ మధ్య నేను చింతపండు ఇలా పెడుతున్నానండి. చాలా వస్తుంది. దీనివల్ల ఏంటంటే చింతపండు డైరెక్ట్‌గా పప్పుతో కాంటాక్ట్ అవ్వట్లేదు గదా! బాగా ఉడుకుతుందనమాట పప్పు. సో, పర్ఫెక్ట్‌గా 3 విజిల్స్‌కి అయిపోయింది. ఇంక వంట మొత్తం అయిపోయిందండి. నేను రెసిపీ ఏం చూపించలేదు. మా అబ్బాయికైతే ఆల్రెడీ పెట్టేసా అన్నం గూడా ఆకలేస్తుందంటే. సో, వైట్ రైస్, దోసకాయ, టమాటో పప్పు అండ్ ఇలా డ్రైగా బనానా ఫ్రై చేశాను. ఇలా ఉంటే మా ఇంట్లో అందరికి ఇష్టమనమాట. వేడిగా ఉండే మూత తీయడానికి. సో, చాలా క్రిస్పీగా చాలా వచ్చింది. అండ్ నిన్న ఈవినింగ్ మా అబ్బాయి కోసం నేను చపాతీ, పిజ్జా చేశాను. ఆ రెసిపీ చూపిస్తాను చూసేయండి.
దీనికోసం నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపేసి ఉండే దాన్ని బయట పెట్టుకున్నాను. ఒక 3 పెద్ద పెద్ద చపాతీలు రోల్ చేసుకున్నా అనమాట. చపాతీ పెద్దగా ఉండాలి దీనికోసం. సో, ఎప్పటినుంచో నేను మీకు ఈ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా. మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. సో, నిన్న వ్లాగ్ అయిపోయిన తర్వాత నేను చేసి పెట్టాను. సరే ఇవాల్టి వ్లాగ్‌లో చూపిద్దాము అనేసి ఇలా రికార్డ్ చేశా అనమాట. ఒక సైడే కాల్చుకోవాలండి. ఓన్లీ వన్ సైడ్ కాల్చుకోవాలి. ఈ స్టేజ్‌లో నేను ఆయిల్ ఏమీ వేయట్లేదు. ఇలా కాలిన తర్వాత తీసేయాలి. మరీ బ్లాక్‌గా కాలాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ పచ్చిదనం పోవాలి అంతే. సో, 3 చేసుకున్నా నేను. ఇవి స్కూల్‌కైనా బావుంటాయి. లేదా స్కూల్ నుంచి ఇంటికి రాగానే చేసి పెట్టడానికి కూడా సూపర్బ్‌గా ఉంటాయి. ఇంకా పిజ్జాలోకి మీకు ఏ టాపింగ్స్ కావాలో అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటోస్ అయితే నేను వేయట్లేదు. మా అబ్బాయికి అంత ఇష్టం ఉండదు. ఆనియన్స్ కూడా కొన్నే వేస్తున్నా అనమాట. సో, వాడికి ఏమి ఇష్టమో అవే వేస్తున్నాను. పన్నీర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చికెన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం. చీజ్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. 3 రోటీల్ని ఇలా నేను ఒక్క సైడే కాల్చి పెట్టుకున్నాను. యాక్చువల్‌గా మీరు ఎటు సైడ్ కాల్చుకున్నారో అటు సైడే వేసుకోవాలి. పచ్చిగా ఉన్న సైడ్ బయటికుండాలి. బట్ నేనిక్కడ రాంగ్ చేశాను. మీరలా చేయకండి. పచ్చిగా ఉన్న సైడ్ బయటికుండాలనమాట. అండ్ ఈ పిజ్జా, పాస్తా సాస్ వచ్చేసి నేను ఒక 3 వీక్స్ బ్యాక్ మీకు వీడియోలో షేర్ చేశాను. కంప్లీట్‌గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేశాను. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, కెమికల్స్ కానీ లేవు. 1 మంత్ నిలువుంటుందని చెప్పాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ అవ్వొచ్చింది. అయిపోయింది గూడా. సో, దీంతో నేను పాస్తా చేసి చూపిచ్చాను, శాండ్‌విచ్ చేసి చూపిచ్చాను. ఇది పిజ్జా అనమాట. సో, ఇలా పిజ్జా చేస్తే ఏంటంటే చపాతీ మనం హోల్ వీట్ ఫ్లోర్‌తోనే చేస్తున్నాము. పాస్తా సాస్ వచ్చేసి మనం ఇంట్లో టొమాటోస్‌తోనే చేశాము. ప్లస్ వెజిటబుల్స్ కూడా మనం హెల్తీ వెర్షన్స్‌లో ఏవేవి కావాలో అవి తీసుకోవచ్చు. ఓన్లీ చీజ్ మాత్రం మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బయట తినే పిజ్జా కంటే కూడా చాలా చాలా సేఫ్. అలానే పిల్లలకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ అవి ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాంటి టైంలో ఇది క్విక్‌గా చేసి పెట్టొచ్చు. టేస్టీగా ఉంటుందనమాట. సో, ఇలా ఫోల్డ్ చేసేయాలి. మీరు రోల్ కూడా చేయొచ్చండి. ఇలానే చేయాలని ఏం లేదు. షేప్ మీ ఇష్టం అనమాట. రోల్ చేయొచ్చు. లేదా ఇలా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నేను. ప్రాపర్ పిజ్జా లాగా చేద్దాము ఇదొచ్చేసి. చపాతీ మీద హోమ్‌మేడ్ పిజ్జా సాస్ ఇలా స్ప్రెడ్ చేసేసి మీకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసేసుకొని, ష్రెడెడ్ మోజరెల్లా చీజ్ ఉందనుకోండి అది యాడ్ చేసుకోండి. నా దగ్గర అది లేదు. చీజ్ స్లైసెస్ కూడా బానే ఉంటాయి. ఎట్ ద ఎండ్ అన్నీ మెల్ట్ అవ్వాల్సిందే. సో, బావుంటుంది. మీకు డిఫరెన్స్ ఏమీ తెలీదు. ఇంకా ఇలా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇంకా ఆరిగానో, బేసిల్ అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. అసలెంత టేస్టీగా ఉంటుందో బయట కొన్న పిజ్జా కంటే కూడా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా హెల్తీ కూడాను. పిల్లలకే కాదు మనకు కూడా ఎప్పుడైనా పిజ్జా క్రేవింగ్ వచ్చిందనుకోండి ఇలా చేసుకోవచ్చనమాట. అలానే మైదాతో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది నేను ఆశీర్వాద్ ఆటాతోనే చేశాను. చపాతీ ఎప్పుడైనా గానీ ఆల్రెడీ కాల్చాం గదా! అది లోపల సైడ్‌కుండాలి. పచ్చి సైడ్ బయటికుండాలనమాట. ఇలా చేసేసి ఇంకా పెనం మీద కాల్చుకోవడమే. ఇందాక చేసింది ఆల్రెడీ నేను కాల్చేశాను. మా వాడు అసలు నన్ను ఆగనివ్వట్లేదనమాట. తొందర తొందరగా చేయమంటున్నాడు. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా చీజ్ మెల్ట్ అయ్యే వరకి మాత్రమే కాల్చుకోవాలి. అలానే మినిమమ్ ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలనమాట. చపాతీ మాడకూడదు. జస్ట్ చీజ్ మెల్ట్ అవ్వాలి అంతే. ఇంకా లోపల వెజిటబుల్స్ ఏవైతే మీరు పెడుతున్నారో వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నట్లయితే ఇంకా బావుంటది. అలానే ఓన్లీ ఆలివ్ ఆయిలే యూజ్ చేయండి. అప్పుడు ఎక్స్‌ట్రా ఫ్లేవర్ రాకుండా ప్రాపర్ ఇటాలియన్ దానిలా ఉంటదనమాట. నువ్వుల నూనె, పల్లీల నూనె అవి అంత బాగోవు వీటిల్లోకి. అండ్ పర్ఫెక్ట్‌గా ఉంటదండి. షేప్ అయితే మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. కంప్లీట్ రోల్ గూడా చేయొచ్చు. సూపర్ టేస్టీగా ఉండే తప్పకుండా ట్రై చేయండి. సాస్‌ది వ్లాగ్ ఉంది గదా! అది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ సాస్ తయారు చేసుకోండి. మొన్న ఫంక్షన్‌కెళ్ళాం గదా! అక్కడ ఒక స్టాల్ ఉండే అనమాట. ఆ స్టాల్‌లో వాళ్ళు ఇలా నెయిల్ ఆర్ట్ వేశారు. అంటే మనం ఏ శారీ కట్టుకుంటే ఆ శారీకి మ్యాచ్ అయ్యేది వేశారనమాట. నేను గూడా వేయించుకున్నా. గోల్డ్ అండ్ రెడ్ కలర్ వేసుకొని ఎళ్ళా గదా! దాంతోనే వేశారు. అండ్ 3 రోజుల నుంచి అంట్లు నేనే తోముతున్నా గదా! చిరాకుతో, ఫ్రస్ట్రేషన్‌తో గ్లౌస్ కూడా వేసుకోవడం మానేసి తోమా అనమాట. అంటే ఎందుకో నాకు డిష్ వాషర్‌లో వేస్తే వేసినట్లే అనిపిచ్చదు. అసలు డిషెస్ తోమినట్లే అనిపిచ్చదు. నేను తోమితే మాత్రం నాకేంటో చాలా పని చేసిన ఫీలింగ్ వచ్చింది. ఐ డోంట్ నో వై. మేబీ ప్రెషర్ ఎక్కువ పెట్టి తోమాలి గదా! దానివల్లో ఏమో గాని. సో, ఇంకా తోమి నెయిల్ పాలిష్ హాఫ్ పోయింది. మిగిలింది గూడా తీస్తున్నాను. అండ్ నిన్న టెక్నీషియన్ వచ్చి వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే డిష్ వాషర్ టైమింగ్స్ చేంజ్ చేద్దామా అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఆఫ్టర్‌నూన్ ఒక రౌండ్ వేస్తాను ఆఫ్టర్ లంచ్. ఆఫ్టర్ డిన్నర్ వేస్తున్నా గదా! అది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే టెక్నీషియన్ ఏం చెప్పారంటే స్విచ్ అయిపోగానే ఆఫ్ చేయండి అని చెప్పారు గదా! సో, నైట్ నేనేం చేసేదాన్నంటే
11కి ఒక్కోసారి అట్లా లేట్‌గా కూడా డిష్ వాషర్ వేసేదాన్ని పడుకునే ముందు. వేసేసి ఇంకా పడుకునేదాన్ని, పొద్దున్న లేసి ఆఫ్ చేసేదాన్ననమాట. సో, అది ఇప్పుడు రైట్ కాదు అనేసి తెలిసింది గదా! దట్ టూ ఇప్పుడు సమ్మర్ రాబోతుంది. సమ్మర్‌లో ఏంటంటే నైట్ అందరూ గూడా ఏసీలు అవి ఆన్ జేస్తారు. ఫుల్ లోడ్ పడతది. సో, ఏమైనా ఫ్లక్చుయేషన్స్ కూడా రావచ్చు. సో, అలా అవ్వకుండా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, నైట్ టైమ్ ఓన్లీ లోడ్ చేసి పెడతాను. కిచెన్‌లో ఉంచను నేను అంట్లు. సో, లోడ్ చేసి పెట్టేసి పొద్దున్నే ఎలాగో లేస్తాను గదా! లేవగానే డిష్ వాషర్ ఆన్ జేస్తాను. అది బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండదు గాబట్టి పవర్ ఇష్యూస్ రావు. అలానే అవ్వగానే నేను ఆఫ్ చేయొచ్చు కదా అనేసి అనిపిస్తుంది. నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుందనమాట. ఎందుకు షేర్ చేస్తున్నానంటే జస్ట్ ఇన్ కేస్ మీలో ఎవరైనా అలా చేస్తున్నారేమో చెప్దాము అనేసి. ఇంకా అయిపోయింది. నేను అసలు నెయిల్ పాలిష్ పెట్టుకోక దాదాపు 1 ఇయర్ అయింది. సో, ఇప్పుడు పెట్టుకుంటే అది కొద్దిగా పోయినా ఏంటోలా ఉందనమాట. ఎప్పుడెప్పుడు తీసేయాలా అన్నట్లు తీసేసాను. సో, అదండి ఇవాల్టి వ్లాగ్. అండ్ ఏంటో చాలా టయర్డ్‌గా ఉంది. అస్సలు ఎక్కడ కూడా బ్రేక్ డే అనేది దొరకలేదు. సో, ఇవాళ నేను లంచ్ చేసి హాఫ్ డే బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. అట్లా రిలాక్స్ అయ్యి ఏదైనా చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎడిటింగ్ ఏమీ లేకుండా ఇవాళ. సో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.